ఓకే. చాలా మంది ఏమనుకుంటున్నారంటే హర్యానాలో వీళ్ళైతే ఏం గేదెలు లేరు, వీళ్ళకైతే హిందీనే రాదు అని చెప్పి అనుకుంటున్నారు. అది దాని మీద మీ సమాధానం? నాకైతే హిందీ రాదన్న. మీరు 14 లీటర్లు 12 లీటర్లు అని మీకు ఎట్లా తెలుస్తుంది? అది ఎన్ని పాలు ఇస్తుంది అని అట్లా 16 లీటర్లు అంటారు, 18 లీటర్లు అంటారు. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి. ఇక్కడైతే లోవరాజ్ డైరీ ఫామ్లో ఉన్నాం. ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు. తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. ప్రజెంట్ ఎన్ని గేదెలు అమ్మకానికి ఉన్నాయి? నా దగ్గర అయితే ఇప్పుడు మినిమం 50 నుంచి 52 గేదెలు అమ్మకానికి ఉన్నాయి అన్న. ఓకే. మొత్తం కూడా ఎనీ టైం ఉంటాయి మీ దగ్గర? 365 రోజులు ఎప్పుడు కూడా మినిమం 50 గేదెలు ఉంటాయి అన్న. ఓకే. డైరెక్ట్ వీడియో కాల్ చేసి చూడొచ్చు గేదెలు అవుతాయి. ఓకే. రైతులు వచ్చే వాళ్ళు కూడా ముందు వీడియో కాల్ చేసి చూసుకున్న తర్వాత రావచ్చు అన్న. ఓకే ఓకే, రావచ్చు, కరెక్టే. కానీ ఇప్పుడు ఈ గేదెలన్నీ కూడా మీకు హర్యానా నుంచే వస్తాయా లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? మొత్తం అన్ని కూడా హర్యానా నుంచే తెస్తామన్న. కానీ ఏంటంటే 3 months 4 months ప్రెగ్నెన్సీలు తెస్తాం మేము. హిందీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది ఎట్లా? హిందీ లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే అన్న నాకైతే హిందీ రాదు. కానీ మా బ్రదర్ ఉన్నాడు, నేను మా బ్రదర్ వెళ్తాం. వాడికి వచ్చి హిందీ అంతా కూడా. అచ్చా, వాళ్ళు చూసుకుంటారు మొత్తం. ఇక మొత్తం మనకి చెప్తాడు అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది మనకి చెప్తాడు. రేట్ అని చెప్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా. ఓకే. చాలా మంది ఏమనుకుంటున్నారంటే హర్యానాలో వీళ్ళైతే ఏం గేదెలు లేరు, వీళ్ళకైతే హిందీనే రాదు అని చెప్పి అనుకుంటున్నారు. అది దాని మీద మీ సమాధానం? నాకైతే హిందీ రాదన్న. నా బ్రదరు నేను వెళ్తాం హర్యానా అవుతే. ఓకే. మేము హర్యానా నుంచి కూడా తెచ్చేది ఏంటంటే మా బ్రదర్కి హిందీ వచ్చి కాబట్టి మేము వెళ్ళి తేవడం జరుగుతుంది. ఓకే. ఆ విధంగా తీసుకొస్తారు? ఆ విధంగా తీసుకుని వస్తాం. కానీ ఏంటంటే డైరెక్ట్ లోడ్ తేం మేము. డైరెక్ట్ చాలా మంది ఏంటంటే తెలియదు ఏంటంటే మనం తెచ్చేది ఏంటంటే 3 months 4 months ప్రెగ్నెన్సీలు తెస్తాం. ఓకే. డైరెక్ట్గా ఒక 1 day అంటే ఒక 10 days లేకపోతే ఒక 10 days ముందు డెలివరీ అయిపోయిన గేదెలు ఇలాంటివి తేం మేము. ఓకే. 3 months 4 months ప్రెగ్నెన్సీలు తెచ్చి మేము ఇక్కడ లోకల్గా రైతులకి అంటే గేదెకి 5,000 ఇస్తాం మేపడానికి. ఒక నెలకి 5,000. ఒక 5 నెలలు ఒక 3 months తెచ్చాం ఇంకో ప్రెగ్నెన్సీ ఒక 7 నెలలు మేపుతారు. ఒక 10 days డెలివరీ అవుద్ది అనగా మన సైడ్లోకి తెచ్చుకుంటాం. ఓకే. తెచ్చుకొని సేల్ చేస్తాం. ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అంటే అన్ని కూడా ఇక్కడ ఇప్పుడు మీ షెడ్లో ఉన్నాయి. వారం రోజులు 10 రోజులు డెలివరీ గేదెలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడైనా కూడా వేరే ఫామ్లో కూడా మీరు 14 లీటర్లు 12 లీటర్లు అని మీకు ఎట్లా తెలుస్తుంది? అది ఎన్ని పాలు ఇస్తుంది అని అట్లా 16 లీటర్లు అంటారు, 18 లీటర్లు అంటారు. 14 లీటర్లు 15 లీటర్ల పాలు ఎలా తెలుస్తుంది అంటే అన్న, మేము ముందు ఒక బ్యాచ్ తెస్తాం కదా, ఒక 20 గేదెలు 25 గేదెలు అలా ఒక బ్యాచ్ వైజ్గా వస్తాయి. ఓకే. ఆ బ్యాచ్ వైజ్గా వచ్చినాయి ఏంటంటే 3 months 4 months ప్రెగ్నెన్సీలు తెచ్చాక మేము రైతులకు ఇచ్చేస్తాం మేపడానికి. ఓకే. మేపడానికి రైతులకు ఇచ్చేసాక అయ్యే గేదెలను మేము తెచ్చుకుంటాం. ఓకే. తెచ్చుకున్నాక మాకు సపరేట్ డైరీ ఉంది, ఓన్లీ మిల్క్ తీసేదే. ఆ డైరీలోకి ఇచ్చేస్తాం ఒక బ్యాచ్. ఓకే. అవి అన్ని పాలు తీసి మళ్ళీ రెండో ఈతకి మళ్ళీ కూడా మేము 3 months 4 months ప్రెగ్నెన్సీలు కట్టేసాక మళ్ళీ మేము మేపడానికి ఇస్తాం. ఓకే. అవి మళ్ళీ మూడో ఈతకి మన దగ్గర వస్తాయి. అలా వచ్చిన వల్ల మనం క్రాటిగా చెప్పగలుగుతున్నాం ఇది 14 లీటర్లు అవుద్దండి, ఇది 12 లీటర్లు అవుద్ది. చెప్పడానికి కారణం అది. ఓకే. దానివల్ల మీరైతే మూడో ఈతకి ఇక్కడ రావడం వల్ల మీరు అక్కడ పాలు తీసిన దానికి మీకు తెలిసిపోతుంది. అవునన్న. దానివల్ల మనం ఇన్ని పాలు ఇస్తుందని గ్యారెంటీగా చెప్పడానికి కారణం అది. తమ్ముడు, ఇప్పుడు గేదెల రేట్లు అనేది ఎక్కడ పెరుగుతుంది? యాక్చువల్గా గేదె రేట్ అనేది ఎక్కడ పెరుగుద్ది అంటే అన్న, ఇప్పుడు నాది డైరీ ఉంది. నా డైరీలో డైరెక్ట్ స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది. డైరెక్ట్ రైతు అనే వాళ్ళు నా వీడియో చూసి డైరెక్ట్ నా దగ్గరికి వచ్చారనుకో గేదె రేట్ అనేది పెరగదు. ఎందుకంటే డైరెక్ట్గా వస్తాం వల్ల ఇది ఇంత అండి, ఈ గేదె ఇంత అండి అని రేట్ చెప్తాను నేను. ఎక్కడైనా కూడా రేట్ అనేది బేరం ఉంటుంది. అలాగే ఏంటంటే కొంచెం డిఫరెన్స్లో బేరం చెప్తాం, వాళ్ళు మాట్లాడుకుంటారు, నేను గేదెని అమ్ముతాను. అక్కడ ఇబ్బంది ఏమి ఉండదు, గేదె రేటు పెరగదు అక్కడ. గేదె రేట్ అనేది ఎక్కడ పెరుగుద్ది అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వేరే ఎవరినన్నా దళారు వ్యవస్థను తీసుకొని వెళ్తే అక్కడ గేదె దగ్గర మినిమం 10,000 నుంచి 15,000 పెరుగుద్ది గేదె రేట్ అనేది. తర్వాత రేట్ అనేది కూడా ఎక్కువ పెట్టించడం జరుగుద్ది, దానివల్ల రేటు పెరుగుద్ది గేదె రేట్ అనేది. తర్వాత ఏంటంటే గేదెలు కొనుక్కుండేటప్పుడే మనం మంచి గేదెలు తీసుకోవాలన్న రైతులు. అన్నీ కూడా క్వాలిటీ గేదెలు తీసుకోవాలి. క్వాలిటీ గేదెలు తీసుకున్నట్టు అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. గేదె మీద ఎంత కమిషన్ తీసుకుంటారు యాక్చువల్గా మీరు? గేదె మీద ఎంత అంటే అన్న కస్టమర్ని పెట్టి ఉంటుంది. కస్టమర్ కొంచెం తెలివైన వాళ్ళు గేదెల గురించి అనుభవం ఉన్న వాళ్ళు అయితే తక్కువ ఉంటుంది, 5,000 నుంచి 10,000 లోపు ఉంటుంది. అదే కస్టమర్కి ఎటువంటి అనుభవం లేకపోతే మినిమం 10,000 నుంచి 20,000 ఉంటుంది కమిషన్. ఓకే. మధ్యలో వీళ్ళు తీసుకునేది దళారు తీసుకునేది మొత్తం. ఓకే. అంటే మన నేరుగా ఫామ్కి వస్తే మాత్రం మనకు ఎంత తీసుకుంటారు? నేరుగా డైరెక్ట్ వస్తే మనకి డైరెక్ట్గా వచ్చామంటే మా దగ్గర ఏముందన్నప్పుడు గేదె దగ్గర ఒక 2,000 నుంచి 5,000 లోపు మిగిలితే అమ్మేస్తాం మేము. ఓకే. ఓన్లీ 2,000 నుంచి 5,000 లోపు అయితే 5,000 లోపు మిగిలితే అమ్మేస్తాం. ఇప్పుడు 10 గేదెలు ఉన్నాయి మాత్రం 10,000 20,000 10,000 నుంచి 20,000 పెరుగుద్ది. ఓకే. ఇప్పుడు 10 గేదెలకి కస్టమర్ వచ్చారు ఇంకో
10 గేదెలకి 10 మూళ్ళు మిగిలిన 10 2,000 మిగిలిన అమ్మేస్తాం. ఎందుకంటే ఈ ఒకటే కదా అమ్మం కదా. మినిమం ఒక మంత్కి వచ్చి మినిమం నేను తక్కువ అంటే ఒక 40-50 గేదెలు అమ్ముతాం అన్న ఒక నెలకు వచ్చేసి. ఈ వీక్లో ప్రత్యేకంగా నేను 10 గేదెలు ఒకరికి అనంతపురం వాళ్ళకి, మొన్న నెల్లూరు వాళ్ళకి 7 గేదెలు, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం వాళ్ళకి 16 గేదెలు. ఇంచుమించులో ఈ వారం అంటే ఈ వీక్లో ప్రత్యేకంగా నేను మినిమం 30 నుంచి 35 గేదెలు అమ్మానన్న. ఓకే, ఈ వారంలో 30 నుంచి 35 గేదెలు 35 గేదెలు లోవరాజు డైరీ ఫామ్ నుంచి సేల్ చేశారు. అవునన్న. ఓకే, అట్లా నెలకి అంటే ఒక మూమెంట్ బట్టి ఉంటుందా? అవునన్న, కస్టమర్లు మొత్తం బట్టి ఉంటుంది. ఒక నెల 10 అమ్మొచ్చు, ఒక నెల 50 గేదెలు అమ్మొచ్చు. అంటే వాళ్ళు నేరుగా వచ్చిన వాళ్ళేనా లేకపోతే దళారి నుంచి వచ్చి డైరెక్ట్ వచ్చే వాళ్ళన్న. నా దగ్గరకు ఇప్పుడు నేను ఈ వీక్ లో అమ్మిన గేదెలన్నీ కూడా దళారి వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో కాదు, డైరెక్ట్ గా నా నెంబర్ కాంటాక్ట్ అయ్యి నా దగ్గరకు వచ్చి తీసుకున్న వాళ్ళే, డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళే గేదెలకి. ఆ విధంగా వస్తే మాత్రం ఒక 2 నుంచి 5,000 లోపు మీరు తీసుకొని అమ్మేస్తారు. అవునన్న, ఎక్కువ లాభం కూడా అవసరం ఉండదండి, ఎందుకంటే రొటేషనే కదా. ఈ గేదె ఇప్పుడు గేదె ఉండే కొద్ది మెయింటెనెన్స్ పెరిగిపోద్ది. అవునవును, గేదె వచ్చిన గేదె వెంటనే సేల్ అయిపోయింది అనుకో ఇబ్బంది ఉండదు. ఒక 2,000 మిగిలిన 3,000 మిగిలిన సేల్ అయిపోయిందంటే వెంటనే ఇబ్బంది ఉండదు. అవును. ఓకే, ఈ విధంగా అయితే మన డైరీ ఫామ్లు అనేది నడుస్తున్నాయి. మొత్తం సేలర్స్ కానీ వీళ్ళంతా కానీ రేట్ అనేది పెరగడం అక్కడే కారణం. దళార వ్యవస్థ వల్ల రేట్ అనేది పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతున్నాయి. మళ్ళీ గేదెలు తీసుకువెళ్ళిన రైతులకు కూడా మళ్ళీ వీళ్ళు ఎక్స్చేంజ్ ఏముండదుగా. ఏముండదు అన్న, ఎందుకు మైనస్ అయిపోతుంది. ఎక్స్చేంజ్ ఎందుకు ఉండదంటే డైరెక్ట్ వాళ్ళు వచ్చి గేదెని అమ్మే వాళ్ళ దగ్గర కొనలేదు. ఓకే, మధ్యలో ఒక దళార వ్యవస్థ దగ్గర కొన్నారు. ఇప్పుడు ఈ కస్టమర్ ఏం చేస్తాడంటే రైతు గేదెని తీసుకున్న రైతు ఈ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేస్తాడు. వాళ్ళకి ఫోన్ చేసి అన్న ఇలా పాలు అవుతలేదు, గేదెని మార్చండి, ఇలా రొమ్ము ప్రాబ్లం వచ్చింది గేదెని మార్చండి, బొడ్లమై వచ్చింది గేదెని మార్చండి అని అడుగుతారు. అడగడానికి వీడు మళ్ళీ దళార వ్యవస్థ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు మళ్ళీ డైరీ ఫామ్ ఆయన దగ్గర అడగాలి, బాబు గేదె కంప్లైంట్ వచ్చింది ఎక్స్చేంజ్ చేయని. కొంత మంచి వాళ్ళు అనుకో అడుగుతారు, లేదు మనకు పని లేదు అనుకున్న వాళ్ళు అనుకో అడగరు. చాలా మంది మనకు పని లేదని అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి డైరీ లేదు, వాళ్ళు ఆ రోజుతో అయిపోద్ది, కమిషన్ తీసుకుంటారు, ఆ రోజుతో వెళ్ళిపోద్ది. ఓకే, దానివల్ల కూడా మన ఓన్ డైరీ ఫామ్ వల్ల కూడా మైనస్ వచ్చేస్తుంది. మైనస్ అన్న. ఓకే, ఇలాంటివి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. రైతులు అయితే ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి అయితే కొనుగోలు చేసేటప్పుడు అయితే మేము డైరీ ఫామ్ ఉన్న వాళ్ళకి వస్తున్నారా లేకపోతే మధ్యవర్తిలో వస్తున్నారా చూసుకొని గేదెల్ని డైరీ ఫామ్ పెట్టేటప్పుడు ఒక 10 గేదెల నుంచి ఒక 20 గేదెలు పెట్టినా 30 గేదెలు పెట్టినా డైరీ ఫామ్ పెట్టేటప్పుడు మీరు వీడియోస్ చూస్తారు కదా, రైతులు వీడియోస్ చూస్తారు. వీడియోస్ చూసిన వీడియోస్ లో వాళ్ళకి ఏ డైరీ ఫామ్ నచ్చితే ఆ డైరీ ఫామ్ చూసుకొని గేదెలు ఉన్నాయా లేదా, వాళ్ళ దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి 2-3 సార్లు వాళ్ళ డైరీకి వెళ్ళి చూసుకోవాలి. ఒక 20 రోజుల ముందో లేకపోతే ఒక నెల రోజుల ముందో చూసుకొని గేదెలు తీసుకోవాలి. అలా తీసుకున్నట్టు అయితే ఏ టైంలో ఏ క్వాలిటీ గేదెలు వస్తున్నాయో డైరీలకి వాళ్ళకే అవగాహన ఉంటుంది. ఎక్కువ కూడా ఎంక్వైరీ చేయాలన్న గేదెలు తీసుకునేటప్పుడు వాళ్ళకి మినిమం అవగాహన అనేది ఉండాలి. అవగాహన లేకపోతే డైరీ ఫామ్ అనేది చాలా కష్టం అన్న నడపడం అనేది. ఎందుకంటే బీహారోడే మనం మోసం చేసేస్తాడు పాలు తీసేప్పుడు, మనకు అవగాహన లేకపోతే డైరీ ఫామ్ లోని. ఆడు 5 లీటర్ల పాలు ఇచ్చే గేదె ఏం చేస్తాడంటే 4 లీటర్లే తీస్తాడు. ఈ మధ్యన కొంచెం ఏంటంటే ఒక 10 గేదెలు ఉన్నాయి అనుకో, 10 గేదెలు కలిపి ఒక 50 లీటర్లు ఇస్తున్నాయి అనుకో, వీడు ఏం చేస్తాడంటే ఒక షెడ్యూల్ అలవాటు చేస్తాడు. 40 లీటర్లే పాలు తీస్తాడు ఉదయం, అది 50 లీటర్లు ఇస్తాయి అవి 10 గేదెలుని, కానీ 40 లీటర్లే తీస్తాడు వీడు. మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ ఆ రోజు ఈవినింగే 40 తీస్తాడు మళ్ళీ. అంటే ఒక కౌంట్ అప్ చెప్తాడు. అలా ఏంటంటే వీడు లెక్కగా కౌంట్ అనేది అప్ చెప్తాడు పిండలేక. మనకి ఈ కస్టమర్కి మన డైరీ పెట్టుకున్న వాళ్ళకి అవగాహన ఉన్నట్టు అయితే అవి ఎన్ని పాలు 40 ఇస్తాం ఏంటి అని మనం రొమ్ము మీద చేసి చూసుకుంటారు, పిండి చూస్తారు. ఇప్పుడు వాడి పాలు తీసాక పాలు అయిపోతాయి కదా, అవగాహన ఉన్న వాళ్ళతో మళ్ళీ పిండి చూస్తారు, పాలు ఉన్నాయి లేదని తెలిసిపోద్ది. అవగాహన లేని వాళ్ళు అంటే ఈ 40 లీటర్లు ఇస్తున్నాయి అని అనుకుంటారు. ఓకే, ఒకసారి ఫైనల్ కాంటాక్ట్ నెంబరు మన రైతులకు ఇచ్చే గ్యారెంటీ ఒకసారి చెప్తాము. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 6305055546 అన్న. నేను రైతులకు ఇచ్చే గ్యారెంటీ ఏంటంటే నా దగ్గర ఎప్పుడు కూడా 40 నుంచి 50-60 గేదెలు ఉంటాయి నా డైరీలో. డెలివరీ అయిన గేదెలు 20 గేదెలు నుంచి 25 గేదెలు ఉంటాయి. డెలివరీ అయిన గేదె ఉంటే కనుక 2-3 పూటలు పాలు తీసుకొని వెళ్ళొచ్చు. నా డైరీ పక్కన రూమ్ ఉంది. ప్రెగ్నెన్సీ గేదెల విషయానికి వస్తే రొమ్ము ప్రాబ్లంకి బొడ్లమైకి 25 డేస్ గ్యారంటీ ఇస్తాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళాక డెలివరీ అయ్యాక కూడా పాలు గ్యారంటీ ఉంటుంది. నేను 12 లీటర్లు చెప్పినా 14 లీటర్లు చెప్పినా రోజుకి నేను చెప్పిన పాల్లో 1 లీటర్ అటు ఇటులో ఖచ్చితంగా అవుతాయి. అవ్వకపోతే నా గేదెని నాకు నా డైరీలోకి తెచ్చేయమనండి, నేను సరిసగం ట్రాన్స్పోర్ట్ ఇస్తాను, గేదెని ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ వేరే గేదెని ఇవ్వడం జరుగుద్ది.
అది 100% చేస్తానన్న. ఓకే తమ్ముడు, కాంటాక్ట్ నెంబర్ చెప్పవనేది? కాంటాక్ట్ నెంబర్ వచ్చి 630500666 అన్న. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. చూసుకోవచ్చు, రైతులు ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా అయితే వచ్చి కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.